ఈ ఘటనకు సంబంధించిన మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఢిల్లీ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా సమీక్షను నిర్వహించారు. ప్రమాద సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్, ఢిల్లీ సిపి, ఎన్ఐఏ డీజీ హాజరయ్యారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ డీజీపీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో ఢిల్లీలో పేలుడు, కాశ్మీర్లో ఘటనలు, దేశంలో పలు చోట్ల ఉగ్ర కుట్రలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం కూడా కాశ్మీర్, ఢిల్లీతో సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా నిఘా పెంచడంపై కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. నిన్న జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైంది. ఈ సమీక్షకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, చెప్పండి. ప్రజెంట్ చూస్తున్నాము ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇందులో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న ఆయన డైరెక్ట్ గా ఘటనా స్థలానికి కూడా వెళ్లారు. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ సమీక్షలో ఏం తేలబోతోంది అనుకోవాలి? రైట్, నిన్న సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ కారు పేలుడుకు సంబంధించి పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాన్ని నివృత్తి చేసేందుకు నిన్న సాయంత్రం నుంచి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో మొత్తం ఎన్ఐఏ కానీ, మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇటు ఢిల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటే స్పెషల్ సెల్ పోలీసులు, ఇతర ఎన్ఎస్జీ కానీ, ఎఫ్ఎస్ఎల్ కానీ బృందాలను కూడా అక్కడ సంఘటన స్థలానికి వచ్చి అన్ని విధాల దర్యాప్తు చేస్తున్నారు. అక్కడున్న శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇటు ఎన్ఎస్జీ నేషనల్ కమాండోస్ కూడా, సెక్యూరిటీ గార్డ్స్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఏమైనా బాంబ్ డిస్పోజల్స్ సంబంధించి కూడా డిస్మాంటిల్ చేసేందుకు ఏమైనా పేలుడు పదార్థాలు ఇంకేమైనా మిగిలి ఉన్నాయనే కోణంలో అక్కడ వచ్చి దర్యాప్తు చేశారు. అయితే వీటన్నిటిపై కూడా నిన్నంతా కూడా జరిగిన దర్యాప్తుకు సంబంధించి ఈరోజు రివ్యూ సమావేశం కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగింది. మనం చూస్తున్నాం ఈ కర్తవ్య భవన్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్ఐఏ డైరెక్టర్, అలాగే ఐబీ డైరెక్టర్, ఎన్ఐఏ డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సహా పలువురు కీలక అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ బ్లాస్ట్కి సంబంధించి ప్రధానంగా ఎవరు దీని వెనుక ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు ఇప్పటికే కీలక సమాచారాన్ని కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో సేకరించినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ రివ్యూ హై లెవెల్ మీటింగ్ అనేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతోంది. ఈ సమావేశంలో ఎర్రకోట వద్ద బాంబు పేలుడుపై ప్రధానంగా సమావేశం చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ సహా పలు కీలక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎయిర్పోర్ట్లన్నిటి కూడా అలర్ట్ చేసింది. అయితే ఈ దీంట్లో ఎవరైతే ఉమర్ మహమ్మద్ అని ఎవరైతే చెప్తూ ఉన్నారో కారులో బాంబు పేలుడుకు సంబంధించి కారును తీసుకొచ్చి ఈ కారు పేలుడుకు సంబంధించి ఏదైతే కీలకంగా వ్యవహరించారో ఉమర్ మహమ్మద్, ఇతను ఫరీదాబాద్కు చెందిన ముజ్మల్ అహ్మద్తో సత్సంబంధాలు కలిగి ఉన్నారనేది ప్రధానంగా కొన్ని ఆరోపణలు ఎదురవుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ పుల్వామాలో, తన నివాసమైన పుల్వామాలో వారి కుటుంబ సభ్యులను, ఇద్దరు సోదరులను, వారి తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉమర్ మహమ్మద్ ప్రజెంట్ ఎక్కడున్నారు, అసలు నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉమర్ మహమ్మదే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. మొదట ఈ కారును మహమ్మద్ సల్మాన్ దగ్గర ఈ కారు ఉంది. ఆ కారును తారిక్కు సల్మాన్ దాన్ని విక్రయించారు. ఆ కారును తారిక్ కూడా వేరే వారికి విక్రయించారనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ తారిక్ను కూడా అదుపులో తీసుకున్న తర్వాత అతను కూడా కొంత కీలక సమాచారం ఇచ్చారు. ఆ వాహనం ఉమర్ మహమ్మద్ దగ్గరికి ఎలా వెళ్ళింది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిన నేపథ్యంలో ఏ విధంగా వాహనం వెళ్ళింది, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనేది కూడా తెలియాల్సింది. అయితే ఈ వాహనం I-20 వాహనం అనేది హెచ్ఆర్ రిజిస్ట్రేషన్తో అంటే హర్యానాలోని గుర్గాంలో ఈ వాహనం రిజిస్ట్రేషన్ జరిగింది. HR 26 7674 వాహనం రిజిస్ట్రేషన్ అనేది ముగ్గురు పేర్ల మీద దీన్ని ట్రాన్స్ఫర్ అయింది. ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. అయితే ఉమర్ మహమ్మద్ కీలకంగా దీంట్లో ఉన్నారు, ఈ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి అనేది కూడా చెప్తున్నారు. అయితే ఉమర్ మహమ్మద్ నిన్న ఢిల్లీకి వచ్చిన తర్వాత 3 గంటల పాటు సుదీర్ఘంగా అక్కడే పార్కింగ్లోనే వెయిట్ చేసి కొన్ని సంకేతాల కోసం ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనే అనుమానంతో పోలీసులు అయితే చెప్తున్నారు. దానిలో భాగంగా అక్కడ 3 గంటల పాటు వెయిట్ చేశారు. 3 గంటల 19 నిమిషాలకు పార్కింగ్లోకి వెళ్ళారు. 6 గంటల 48 నిమిషాలకు బయటకు వచ్చారు. వితిన్ 4 మినిట్స్లోనే ఈ బ్లాస్ట్ జరిగిందనేది కూడా ప్రధానంగా ఐబీ అధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. అంటే రన్నింగ్ సిగ్నల్ ఉండగానే, సిగ్నల్ వద్దకు రాగానే ఈ బ్లాస్ట్ జరిగింది. అతనితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదనేది కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ సమాచారం మేరకు దాని గురించి ప్రధానంగా ఒక సమాచారం అయితే తెలిసే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది.
Shiva, exactly 3:30 or 3:30 ఆ టైం అరౌండ్ ఇటు ఢిల్లీ గేట్ నెంబర్ 1 లో పార్క్ చేస్తున్నట్టుగా వెహికల్ తెలుస్తోంది. అండ్ 3 అవర్స్ పాటు గేట్ నెంబర్ 1 దగ్గరే పార్క్ అయి ఉన్నట్టుగా తెలుస్తోంది ఎర్రకోట లోపల. అంటే అసలు ఇటు బాంబ్ బ్లాస్ట్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ రెడ్ ఫోర్ట్ లోపల జరగాల్సిందిగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే 3 అవర్స్ అక్కడ పార్కింగ్ స్థలంలో ఉన్న తరువాత బయటకు వచ్చిన అనంతరం కూడా ఆ బాంబ్ పేరినట్టుగా తెలుస్తోంది. సో ఆ కోణంలో కూడా ఇక్కడ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది అనుకోవాలా? అంటే ఈ పార్కింగ్ అనేది రెడ్ ఫోర్ట్కి కొంచెం వెనుక వైపు ఉంటుంది. అక్కడ పార్కింగ్ స్లిప్ కూడా వారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు ఎన్ని వాహనాలు వెళ్ళాయి, ఈ వాహనంతో పాటు ఇంకెవరెవరు వచ్చారు ఏంటి అక్కడ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించారు, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. 3:19 లోపలికి వెళ్ళడం, 6:48 బయటకు రావడం, వితిన్ 4 minutes బాంబ్ బ్లాస్ట్ జరగడం. ఆ మధ్యలో ఏం జరిగింది, 3 గంటల సేపు ఉమర్ మహమ్మద్ ఏం చేశారు, అతని కాల్ డేటాకి సంబంధించి కూడా అతని ఫోన్ నెంబర్లు ఏమైనా యూజ్ చేశారా లేదా అనే కోణంలో కూడా కుటుంబ సభ్యుల నుంచి వారు ఆల్రెడీ మాట్లాడి ఉంటారు కాబట్టి వారి దగ్గర నుంచి కూడా వారి ఇద్దరు సోదరులు వారి తల్లిని కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు పుల్వామాలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కూడా కీలక సమాచారం అయితే రాబడుతున్నారు. మరోవైపు మొదట జమ్మూ కాశ్మీర్లో ఆదిల్ మహమ్మద్ అనే ఒక అతన్ని ఆదిల్ ఖాతర్ మహమ్మద్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇటు ఫరీదాబాద్లో హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ముజ్ముల్ అహ్మద్ను అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇతను ఉమర్ మహమ్మద్ పరారీలో ఉన్న నేపథ్యంలో అతని కోసం వేట కొనసాగించిన నేపథ్యంలోనే అతను ముందుగా నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారం తనకు పైన ఉన్న అధికారులు కానీ వారిపై ఉన్న ఇన్ఛార్జి కానీ ఎవరైతే ఉంటారో వారిపైన ఉన్నవారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ పేలుడు జరిగి ఉండొచ్చు, పేలుడుకు సంబంధించి బ్లాస్ట్ చేసి ఉండొచ్చు కారులో అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇది ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ గాయపడిన వారు కూడా చెప్తున్నారు. ఆ పేలుడు సంభవించిన సందర్భంలో కారులో కూడా పేలుడు పదార్థాలు ఉన్నాయనేది కూడా ప్రత్యక్ష సాక్షి కూడా హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కూడా చెప్తూ ఉన్నారు. అయితే వివిధ కోణాల్లో అయితే ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అంటే కేవలం ఒక రెడ్ ఫోర్ట్ వద్దే ఈ బాంబ్ బ్లాస్ట్కు ప్లాన్ చేశారా, ప్రణాళికను సిద్ధం చేశారా, ఇక వేర్వేరు ప్రాంతాల్లో ఏమైనా ప్లాన్ చేశారని చూడాల్సింది. కానీ ఈ ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా ఒక ప్లాన్ చేసినట్లుగా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారందరి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల వద్ద సమాచారం అవుతుంది. ఏదైతే ఫరీదాబాద్లో ముజ్ముల్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ముజ్ముల్ ఇచ్చిన సమాచారం మేరకు అతని నివాసంలో ఏదైతే 360 కేజీల అమోనియం నైట్రేట్ కానీ మరోవైపు 2900 కేజీల ఈ రసాయన పదార్థాలు ఏవైతున్నాయో బ్లాస్ట్కి సంబంధించిన మందుగుడ్డుకు సంబంధించిన ఈ బాంబులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏవైతున్నాయి ముడిసరికి దానికి సంబంధించి కానీ మరికొన్ని కీలక ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. భారీ మొత్తంలో ఈ అమోనియం నైట్రేట్ కూడా దేశవ్యాప్తంగా ఇటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వారు భద్రపరిచినట్లుగా వారు ఒక ప్లాన్ ప్రకారం వారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం ఇటు ఢిల్లీ మరోవైపు ఇటు హైదరాబాద్, ఇటు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒక హైదరాబాద్ వ్యక్తి కూడా ఉన్నాడు. అతను కూడా ఈ ఉగ్ర దాడులకు ప్లాన్ చేశారు. అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ప్రధానంగా ఈ రాజేంద్ర నగర్లో డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ కూడా అరెస్ట్ చేశారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంబంధించిన పోలీసులు. అతను వైద్యుడు. అయితే అతను ఈ దేవాలయాలు వాటర్ ట్యాంక్లో ఈ రెసిన్ అనే విష పదార్థాన్ని ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నారు. ఇది సైనైడ్ కన్నా అత్యంత భయంకరమైనది విష పదార్థం అనేది కూడా చెప్తున్నారు. వాటర్ ట్యాంక్స్ కానీ ఇతర కొన్ని ప్రాంతాల్లో వీటిని కలపడం ద్వారా అది సేవించిన వారందరూ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా విష పదార్థానికి సంబంధించి కూడా వారు ప్లాన్ చేశారు. దానికి సంబంధించి కూడా ఈ నిఘా వర్గాలు వారి ప్లాన్ను గుట్టురట్టు చేశాయి. ఇలా అనేక ప్రాంతాల్లో ఈ బ్లాస్టులకు సంబంధించి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ బ్లాస్టులన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా వ్యవహరించే విధంగా కూడా పైనుంచి వచ్చే ఆదేశాల మేరకు వీరంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమందికి డాక్టర్స్కి అయితే వారు ఆ ప్లాన్కి సంబంధించి ముందుగా చెప్పకుండా ఆ ప్రాంతాలకు వెళ్ళి వెయిట్ చేయడం, అక్కడ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి సూచనలు బట్టి వారు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా కొంత నిఘా వర్గాల వద్ద కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి సంబంధించిన పోలీసులు గుజరాత్ వాళ్ళు 3 ఉగ్రవాదులు ఏదైతే అరెస్ట్ చేస్తే వారిపై సంవత్సరం నుంచి నిఘా ఉంచి వారందరినీ 3 కూడా అదుపులోకి తీసుకున్నారు. దానితో పాటు ఇటు ఇతర రాష్ట్రాల్లో పాక వేసిన ఉగ్రవాదులు సానుభూతి పరులు మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కరిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ఉగ్రదాడులు జరగకుండా ఉండే విధంగా కూడా అరికట్టాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా ఎక్కడికక్కడ ఉగ్రవాదులను ఇటు టెర్రరిస్టులతో సంబంధాలు వాళ్ళందరినీ ఉన్న సానుభూతి పరులను మద్దతుదారులందరినీ కూడా అరికట్టాలి, ఎవరికి కూడా సహకారం అందించకుండా ఉండే విధంగా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి. వారందరూ కూడా అదుపులో తీసుకోవడం ద్వారా
వారిని శిక్షించడం ద్వారా, వారిని ప్రశ్నించడం ద్వారా మిగతా ఎక్కడ ప్లాన్ చేశారనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారందరూ కూడా అదుపులో తీసుకోవాలంటూ కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిఘా వర్గాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేను బ్లాస్ట్ జరిగిన తర్వాత హోంశాఖ వర్గాలకు కూడా కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో, షాపింగ్ మాల్స్లో, సినిమా థియేటర్లు అన్ని చోట్ల కూడా ఈ భద్రతను అలర్ట్ చేశారు. మరోవైపు హైదరాబాద్లో రాజేంద్ర నగర్ సంబంధించిన వ్యక్తి కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో అక్కడ ఢిల్లీ అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు హోల్ సిటీలోను మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఢిల్లీలో ఇండియా గేట్, పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ఇటు చాందనీ చౌక్, రెడ్ ఫోర్ట్, ఇతర ప్రాంతాల్లో కూడా ఇటు మరో ముఖ్యంగా ఎయిర్పోర్ట్లలో కూడా తగిన భద్రతను, నిఘా కెమెరాలను, నిఘా వ్యవస్థ అనేది పటిష్టంగా పనిచేయాలంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఆ విధంగా వారు కూడా నడుచుకుంటూ ఉన్నారు. కానీ ఈ బ్లాస్ట్కు సంబంధించి ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి ఈ కారులో ఉన్నాడా లేదా అనేది కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంది. అతనే ఈ కారు తీసుకొచ్చాడనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అరే మొదట మహమ్మద్ సల్మాన్ దగ్గర ఈ వాహనం ఉంది, తను తారీఖు విక్రయించారు. అక్కడ నుంచి మళ్ళా ఉమర్ మహమ్మద్ ఈ వాహనాన్ని తీసుకుని వచ్చారు. అంటే అది కమర్షియల్ వెహికల్ కావడం, దాన్ని ట్రావెల్ పర్పస్ తీసుకుని వచ్చారా లేకపోతే కొనుగోలు చేశారా అనేది కూడా తెలియాల్సింది. ఇది హర్యానాలో గుర్గాం రిజిస్ట్రేషన్లో ఈ వాహనం ఉంది. ఈ నేపథ్యంలోనే వివిధ కోణాల్లో దీన్ని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉమర్ మహమ్మద్ ఈ ఫరీదాబాద్ ఉగ్రవాదానికి సంబంధించిన మాడ్యూల్తో, ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పుల్వామా వెళ్ళి అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులు అతని తల్లిని, సోదరులను ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఆల్రెడీ ఆదిల్, జమ్మూ కాశ్మీర్లో ఆదిల్ అనే ఎవరైతే ఉన్నారో లష్కరే తోయిబాకి సంబంధించిన పోస్టులను అతికించడం ద్వారా అతనిపై అనుమానం వచ్చి అతను ప్రశ్నించిన నేపథ్యంలో అతికించిన సమాచారం మేరకు ముజ్ముల్ని అరెస్ట్ చేశారు. ఆ ముజ్ముల్ ఇచ్చిన సమాచారం మేరకు మొహమ్మద్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. ప్రజెంట్ అతను పరారీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వాహనం తీసుకుంది ఉమర్ మహమ్మద్ కాదా అనేది కూడా చూడాల్సింది. అతను మాస్క్ ధరించి ఉన్నాడు. ఇక వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కానీ వారితో ఉన్న కాల్స్ ట్రాక్ రికార్డు, అంటే కాల్స్ చేసిన తర్వాత డేటా ఉంటుంది కాబట్టి దాన్ని తీసిన తర్వాత కాల్ రికార్డ్స్లో ఏముంది, చాటింగ్ ఏమైనా జరిగిందా ఏంటి అనేది కూడా ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అతను ఉమర్ మహమ్మద్ కాదనేది కూడా ధృవీకరించాల్సి ఉంది. అయితే అంటే ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత పరిణామాలను కూడా ఢిల్లీలో వేగంగా మారుతున్నాయి. ఒకవైపు చాందనీ చౌక్ మార్కెట్ అంతా కూడా నార్మల్గానే ఉంది. జనజీవనం సాధారణంగానే వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కానీ కొంత దూరం వరకు మాత్రమే వాహనాలు అనుమతిస్తున్నారు. అక్కడ నుంచి అందరూ కూడా కారు నడికనే లోపలికి వెళ్ళే చాందనీ చౌక్ మార్కెట్లోకి వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తం ఆ బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని అంతా కూడా పరదాలతో కట్టేశారు. అదంతా క్లీన్ చేసి సాయంత్రానికల్లా దాన్ని క్లీన్ చేసి యథావిధిగా రోడ్లపై రాకపోకలకు అనుమతించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ లోపల ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఈ కర్తవ్య భవన్లోనే ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏం జరిగింది, అంటే దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఒక అధికారిక ప్రకటన అయితే అమిత్ షాతో జరిగే రివ్యూ సమావేశం ముగిసిన తర్వాత ఈ ఐబీ చీఫ్ కానీ, ఎన్ఐఏ చీఫ్ లేదా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కానీ దీనిపై ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ, జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, ద రెసిస్టెంట్ ఫోర్స్ కానీ ఎవరు కూడా ఈ బ్లాస్ట్ కారు బాంబు బ్లాస్ట్కి సంబంధించి ఎవరు కూడా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రజెంట్ ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది రావాల్సి ఉంది. ఈ రోజు రేపట్లో కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ కారులో దొరికిన డెడ్ బాడీ ఆధారంగా అది DNA టెస్ట్ చేసిన తర్వాత ఇది ఉమర్ మహమ్మద్ కాదనేది కూడా గుర్తించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈలోపు ఈ రివ్యూ మీటింగ్ 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. కాబట్టి దీంట్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సటాస్ థ్యాంక్ యూ శివ.